ఆకాశవాణి యోగాంధ్ర 2025 గురించి ప్రత్యేక చర్చా కార్యక్రమం ఇప్పుడు వింటారు. శ్రోతలకు నమస్కారం. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర 2025 పేరిట మే 21 నుంచి జూన్ 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచార కార్యక్రమాలను చేపడుతూ ఉంది. ప్రజల్లో యోగా పట్ల ఆసక్తిని పెంచేందుకు, దానిలోని ప్రయోజనాలను పరిచయం చేసేందుకు చేపట్టిన ఈ కార్యక్రమాల గురించి పూర్తి సమాచారం మనకు అందించేందుకు ఈ రోజు మనతో పాటు ఉన్నారు శ్రీ ఎంటి కృష్ణబాబు ఐఏఎస్ గారు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి. సార్ గారితో మాట్లాడి మనం ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్, కార్యక్రమంలో ముందుగా యోగాంధ్ర 2025 అనే క్యాంపెయిన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి సార్? మనందరికీ తెలిసిందే ఇంటర్నేషనల్ యోగా డే మొట్టమొదటిగా ప్రైమ్ మినిస్టర్ గారు యునైటెడ్ నేషన్ అసెంబ్లీలో, జనరల్ అసెంబ్లీలో వాళ్ళు అడాప్ట్ చేసుకుని డిక్లేర్ చేసిన తర్వాత ఇది 11వ యోగా డేగా మనం చేస్తున్నాము. అలాగే 10 సంవత్సరాలు మనం కంప్లీట్ చేశాం సక్సెస్ఫుల్ గా. ఈ 10 సంవత్సరాలు ఈ క్యాంపెయిన్ మన ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేయడంలో మనం కంప్లీట్ చేశాం కాబట్టి ప్రధానమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారి ఆహ్వానం మేరకు ఈ సంవత్సరం ఈ ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21, 2025 నాడు మన రాష్ట్రంలో వైజాగ్ నుంచి పార్టిసిపేట్ చేయడానికి మనకి ఇక్కడికి వస్తున్నారు. సో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని యోగా మన రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం చేయాలి. ప్రతి ఊర్లో కూడా, ప్రతి వార్డులోనూ, ప్రతి పల్లెలో కూడా యోగా అనే అంశాన్ని మీద ప్రజలకు అవగాహన కలగచేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఒక నెల రోజులు క్యాంపెయిన్ మోడ్ లో యోగాంధ్ర కార్యక్రమాలని పార్టిసిపేట్ చేయడానికి, ప్రజల్ని పార్టిసిపేట్ చేయడానికి, వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సార్, మరి యోగాంధ్ర 2025 కింద చేపడుతున్న ముఖ్యమైన కార్యక్రమాలు ఏంటి సార్? ఇందులో ప్రధానంగా ప్రతి ఒక్క ఇంటింటికి మన స్టాఫ్, విలేజ్ వార్డ్ సెక్రటేరియట్ స్టాఫ్ వెళ్లి వాళ్ళకి యోగా గురించి వివరించి యోగా క్యాంపెయిన్ లో పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళ సమ్మతి తీసుకుంటూ సుమారు 2 కోట్ల ప్రజల్ని ఈ యోగా క్యాంపెయిన్ లో భాగస్వాములు చేయాలనేది మెయిన్ ఉద్దేశం. ఆ కార్యక్రమం అంటే ప్రతి ఇంటింటికి వెళ్లి ఇలా ఒక యాప్, డెడికేటెడ్ యాప్ yogaandhra.ap.gov.in అని ఒక డెడికేటెడ్ యాప్ పెట్టుకుని వాళ్ళందరినీ కూడా రిజిస్టర్ చేయడం అనేది ఒక మెయిన్ కార్యక్రమం. ఇప్పుడు అందులో 2 కోట్ల మందిలో 1,70,00,000 పైన మనకి వాలంటరీగా ప్రజలు ఈ క్యాంపెయిన్ లో మేము పార్టిసిపేట్ చేస్తామని ఎన్రోల్ అయ్యారు. సో దాని తర్వాత వీళ్ళందరికీ ట్రైనింగ్ ఆర్గనైజ్ చేయడానికి మనం ఒక 3 డిఫరెంట్ లెవెల్స్ లో ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశాము. ఇది ఫస్ట్ లెవెల్లో ఏంటంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్రతి జిల్లాలో కూడా ఒక 100 మంది మాస్టర్ ట్రైనర్స్ ని మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా ఢిల్లీ వారి సహకారంతో వాళ్ళకి ఒక 2 రోజులు ఎక్స్క్లూజివ్ గా కామన్ యోగా ప్రోటోకాల్ మీద మనం ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. సో వాళ్ళు ఇంటర్న్ మన మండలాలకు వెళ్ళి ప్రతి మండలంలో కూడా, ప్రతి గ్రామము, ప్రతి వార్డ్ నుంచి కూడా 10 మందిని వాళ్ళు అక్కడికి ఇన్వైట్ చేసి, సో 1,25,000 మందికి ఈ మండల్ లెవెల్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కంప్లీట్ అయినాయి. ఇది 5 రోజులు మనం చేశాం. ఎందుకంటే వీళ్ళు ఎవరైతే ట్రైనింగ్ తీసుకున్నారో వాళ్ళు గ్రామాల్లోనూ వార్డుల్లోనూ వెళ్ళి ప్రజలకి యోగాల మీద ఆసక్తి కలగ చేయడం, దాని యొక్క ఉపయోగాలు ఏంటనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, అలాగే వాళ్ళతో యోగా ప్రాక్టీస్ చేయించడం, కామన్ యోగా ప్రోటోకాల్ బట్టి ప్రాక్టీస్ చేయించడం. కనీసం 3 రోజులు ఏ గ్రూప్ ను మనం టేకప్ చేసినా 3 రోజులు వాళ్ళతో యోగా 45 నిమిషాల కామన్ యోగా ప్రోటోకాల్ చేయించడం అనేది ఉంటుంది. కాబట్టి వీళ్ళకి 5 రోజులు ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. 3 రోజులు ఒక్కొక్క గ్రూప్ ని, అంటే ప్రతి ఈ 10 మంది విలేజ్ లో ఎవరికైతే ట్రైనింగ్ ఇచ్చామో వాళ్ళు ఒక్కొక్క ఏరియా వెళ్ళి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి కానివ్వండి, ఫార్మర్స్ కు, ఎన్ఆర్ఈజీఏ వర్కర్స్ కి, స్టూడెంట్స్ కి, యూత్ కి, సీనియర్ సిటిజన్స్ కి, అలా డిఫరెంట్ గ్రూప్స్ వాళ్ళతో యోగా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి యోగా చేయించడం అనేది ఇప్పుడు 3వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు జరుగుతుంది. సో ఇది ఒక మేజర్ క్యాంపెయిన్ లాగా టేకప్ చేసి 2 కోట్ల మందికి మనం యోగా ప్రవేశం కలగ చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. దీంతో పాటు మనం ఒక థీమాటిక్ యోగా ప్రోగ్రామ్ అనేది ఒకటి పెట్టాము. 26 రోజులు, 26వ తారీఖు నుంచి, మే 26వ తారీఖు నుంచి స్టార్ట్ అయినాయి. 26 రోజులు, 26 జిల్లాలు, 26 థీమ్స్. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క జిల్లాలో ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం. అది ఉమెన్ కావచ్చు, స్టూడెంట్స్ తో కావచ్చు, పోలీస్ అండ్ అదర్ ఆఫీసర్స్ తో కావచ్చు,
అలాగే హెల్త్ స్టాఫ్ కావచ్చు, వర్కర్స్ కావచ్చు, బిజినెస్ మెన్ కావచ్చు, అలా డిఫరెంట్ క్రాస్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ని మనం ఇన్వాల్వ్ చేస్తూ ఒక జిల్లాకి ఒక థీమ్ ఇచ్చి కలెక్టరు అలాగే అక్కడ ప్రజాప్రతినిధులు మనం పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసేటట్టు ఆర్గనైజ్ చేస్తున్నాము. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 8 ఇలాంటి థీమ్ యోగాస్ అయినాయి. 20వ తారీఖు వరకు నడుస్తాయి. సో ఇది ఒకటి. తర్వాత మనం ఒక 103 టూరిస్ట్ డెస్టినేషన్స్ మనం ఐడెంటిఫై చేసి ప్రతి జిల్లాలో ఒక 4 టూరిస్ట్ డెస్టినేషన్స్ ఐడెంటిఫై చేసి ప్రతి వారము ప్రతి జిల్లాలో ఒక టూరిస్ట్ డెస్టినేషన్ దగ్గర కనీసం 1000 మందితో ఒక చక్కని యోగా కార్యక్రమం ఏర్పాటు చేసి ఆ టూరిస్ట్ ప్లేసుల్ని ప్రామినెన్స్ తీసుకురావడానికి, అలాగే ఆ టూరిస్టులు వచ్చే వాళ్ళని కూడా యోగా గురించి ఒక అవేర్నెస్ తీసుకురావడానికి ఉపయోగించడానికి ఏర్పాటు చేస్తున్నాం. థర్డ్ థింగ్ ఏంటంటే యోగా మన కాంపిటీషన్స్, అంటే విలేజ్ లెవెల్ నుంచి మండల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్. మన మండల్ లెవెల్లో జూన్ 2 నుంచి స్టార్ట్ అయినాయి. సో దాని తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో అవుతాయి. ఇక్కడ స్టేట్ లెవెల్లో 16వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ జరుగుతాయి. సో ఇదంతా ఏంటంటే ప్రజల్లో యోగా మీద అవగాహన కలగ చేయడం, వాళ్ళు పార్టిసిపేట్ చేసేటట్టు వాళ్ళని మోటివేట్ చేయడం. ఒక్క కాంపిటీషన్స్ గురించే కాకుండా ఇది వాళ్ళ హెల్త్ కి లాంగ్ టర్మ్ లో మంచిది, యోగాని యాజ్ ఎ పార్ట్ ఆఫ్ వే ఆఫ్ లైఫ్ గా వాళ్ళు గుర్తించాలి అనే దాని మీద మనం వర్క్ చేస్తున్నాం. సార్ మీరు చెప్పడం జరిగింది యోగాంధ్ర వెబ్సైట్ కి సంబంధించి. సార్ ఒకసారి ఆ వెబ్సైట్ వివరాలు, ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఆ వివరాలతో పాటు వెబ్సైట్ ద్వారా ఎలాంటి విషయాలు మనం తెలుసుకోవచ్చు? yogandra.ap.gov.in. ఇది యోగాంధ్ర అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే గనక ఈ వెబ్సైట్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. సో అందులో మనం రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ ఒకటి ఇచ్చాము. అంటే ఎవరైనా కానీ మేము ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నామని చెప్పినప్పుడు ఆ పర్టికులర్ విలేజ్ కానీ వార్డ్ కానీ మన స్టాఫ్ వాళ్ళకి అందుబాటులోకి వచ్చి వాళ్ళు ఆ పర్టికులర్ వార్డ్ లో గానీ విలేజ్ లో గానీ ఎక్కడ యోగా ప్రోగ్రామ్ ట్రైనింగ్ ఎక్కడ పెట్టారు అనేది వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళని ట్రైన్ చేయడం అనేది ఒక అంశం. దాని తర్వాత ఒక 45 minutes వీడియో కూడా మనం యాప్ లో పెట్టాం. అంటే ఏంటంటే సెల్ఫ్ లెర్నింగ్. ఎవరైనా గానీ కామన్ యోగా ప్రోటోకాల్ మన ఆయుష్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెవలప్ చేసిన ఒక కామన్ ప్రోటోకాల్ ని అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక్కొక్క యోగా పోస్టర్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో, అంటే మనం ఇన్స్ట్రక్టర్స్ తో ఎలా చేస్తామో అదే వీడియోతో ఇన్స్ట్రక్టర్ మనకి వర్చువల్ గా చెప్తూ ఉంటారు. దాని ప్రకారం మనం 45 minutes మనం ప్రోగ్రామ్ చేసి మనం సెల్ఫ్ ట్రైనింగ్ చేసుకోవచ్చు. దాని తర్వాత కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడానికి నేమ్స్ రిజిస్టర్ చేసుకోవచ్చు. వాళ్ళు వాలంటీర్స్ గా ఎవరికైనా మాకు ఆల్రెడీ యోగా తెలుసు, మేము ట్రైనింగ్ తీసుకుని మిగతా వాళ్ళకి మేము యోగా నేర్పుతాము అంటే అలాంటి వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తర్వాత యోగా సంబంధించిన కార్యక్రమాలు, యోగాంధ్ర సంబంధించిన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏం జరుగుతున్నాయి అనేది మొత్తం అన్ని వీడియోస్ కానివ్వండి, ఫొటోస్ కానివ్వండి, ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. అలాగే 3 రోజులు కంటిన్యూస్ గా గనక యోగా ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తే ఒక సర్టిఫికెట్ మనం ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాము. అక్కడ పంచాయత్ సెక్రటరీ గాని, వార్డ్ సెక్రటరీ గాని మనం ప్రతిరోజు ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఇప్పుడు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి వాళ్ళకి ఒక క్యూఆర్ కోడ్ పంపించడం జరుగుతుంది వాళ్ళ ఫోన్ కి. సో ప్రతిరోజు వాళ్ళు 3 రోజులు ట్రైనింగ్ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు వెళ్ళినప్పుడు ఆ క్యూఆర్ కోడ్ ని అక్కడ ఉన్న యోగా ఇన్స్ట్రక్టర్ రికగ్నైజ్ చేస్తాడు, అంటే పార్టిసిపేషన్ చేసినట్టు గుర్తుగా. అలా 3 రోజులు కంటిన్యూస్ గా చేయగలిగితే గనక ఆటోమేటిక్ గా ఒక సర్టిఫికెట్ జనరేట్ చేసి ఈ యోగాలో ఈయన పార్టిసిపేట్ చేశారనేది గుర్తింపుగా ఇవ్వడానికి మనం ఏర్పాటు చేశాము. సుమారు 25 లక్షల మందికి ఇలాంటి సర్టిఫికెట్స్ ఇవ్వగలము, వాళ్ళతో పార్టిసిపేట్ చేయించనేది మనం ఒక టార్గెట్ గా పెట్టుకున్నాము. సో అలాగే సూచనలు సలహాలు కూడా మంచి ఎఫెక్టివ్ గా చేయడానికి ఇవ్వచ్చు. అలాగే వైజాగ్ ప్రోగ్రామ్ లో ఎవరన్నా వాలంటీర్స్ గా రావాలి అనుకుంటే గనక అందులో రిజిస్టర్ చేసుకోవచ్చు. అక్కడ వెహికల్స్ అవి కూడా ప్రతి జిల్లా నుంచి పెట్టే ఏర్పాటు మనం చేస్తున్నాం. సార్ మరి ఈ క్యాంపెయిన్ కి సంబంధించి మాట్లాడుకుంటే కనుక ఈ క్యాంపెయిన్ అనేది గ్రామీణ ప్రాంత ప్రజలకు, అదే విధంగా గిరిజన ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉందంటారు. అందుకనే మనం ఏంటంటే ప్రతి విలేజ్ సెక్రటేరియట్ నుంచి 10 మందిని యోగాలో ట్రైన్ చేస్తున్నాము. మన ఎంప్లాయీస్ ఒక 7 ఉంటారు. అలాగే అక్కడ ఉన్న వాలంటీర్స్ ను కూడా మనం తీసుకుని ట్రైబల్ ఏరియా దగ్గర నుంచి అన్ని విలేజ్ సెక్రటేరియట్స్ లో మనకి ఆల్మోస్ట్ 15,500 పైన విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్స్ ఉన్నాయి. అంటే అందుకనే మనం 1,45,000 మందిని ట్రైన్ చేశాము. అంటే యావరేజ్ గా 9 to 10 మెంబర్స్ ఒక్కొక్క విలేజ్ సెక్రటేరియట్స్. సో వాళ్ళు ఇంటర్న్ వాళ్ళ క్లస్టర్ కి సంబంధించిన వాళ్ళందరితో కూడా టచ్ లో ఉండి ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా
లేకపోతే ఇంట్రెస్ట్ లేకపోయినా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసైనా వాళ్ళని యోగాలో పార్టిసిపేట్ చేయించాలనేది మన ముఖ్య ఉద్దేశం. ఆ రకంగా అవైలబిలిటీ, అందుకనే 1,40,000 మంది ట్రైనర్స్ ని మనం ట్రైన్ చేశాం. వీళ్ళందరూ కూడా అవైలబుల్ ఉంటారు. వీళ్ళు ఇప్పుడే కాదు, తర్వాత ప్రోగ్రామ్ అయిన తర్వాత కూడా అది కంటిన్యూ చేయడానికి యాక్టివిటీస్ టేకప్ చేయమనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. ఎందుకంటే ప్రివెంటివ్ హెల్త్, మనం ఒక హెల్దీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అంటే గనక మానసిక ప్రశాంతత ఉండాలి, అలాగే బాడీ మంచి కండిషన్ లో ఉండాలి. రెండిటికి కూడా యోగా ఉపయోగపడుతుంది, శారీరకంగాను మానసికంగా కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ టెన్షన్, ప్రెషర్స్ ఇవన్నీ నిత్య జీవితంలో ఒక పార్ట్ అయిపోయినాయి. సో వాళ్ళు ఆ పర్టికులర్ టెన్షన్స్ ను కూడా మనం సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఇది ఒక మంచి అవకాశం అని. అలాగే ముఖ్యమంత్రి గారు బేసిక్ గా మనం అందరూ తెలిసిందే, స్వర్ణ ఆంధ్ర 2047 ని మనం ఎలాంటి సొసైటీని మనం కావాలనుకుంటున్నాము అన్నప్పుడు హెల్దీ, హ్యాపీ అండ్ వెల్దీ సొసైటీ కావాలి అని. యోగా అనే దాన్ని మనం ఒక ఈ విజన్ డాక్యుమెంట్ పరంగా చూస్తే యోగాని మనం ఇంటిగ్రేట్ చేస్తూ యోగా యాజ్ ఎ వే ఆఫ్ లైఫ్ మన ప్రజల్లో గనక చేయగలిగితే ప్రివెంటివ్ హెల్త్ మీద మనం ఫోకస్ చేసి హెల్త్ పారామీటర్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి అనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. సార్, మరి ఈ కార్యక్రమంలో యువత భాగస్వామ్యం ఎలా ఉంది? ఇందుకు యువత నుంచి మీకు ఎలాంటి స్పందన వస్తుంది సార్? అంటే బేసిక్ గా మనం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గానీ, యూత్ అఫైర్స్ డిపార్ట్మెంట్ ని, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ని, హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేశాము. సో అన్ఫార్చునేట్లీ మన హైయర్ ఎడ్యుకేషన్ లో 1వ తారీఖు నుంచి ఇంటర్మీడియట్ కాలేజెస్ ఓపెన్ అవుతున్నాయి, 12వ తారీఖు నుంచి మన స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి. స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత ప్రతిరోజు కూడా ఈవినింగ్ 45 minutes ప్రతిరోజు కంపల్సరీ యోగా చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో న్యాచురల్ గా కాలేజెస్ లో వీటన్నిటిలో కూడా యూత్ ని పార్టిసిపేట్ చేయడం, అలాగే ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, అలాగే కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడానికి ఏర్పాట్లు చేశాము. యూనివర్సిటీస్ లో వైస్ ఛాన్సలర్ దగ్గర నుంచి అందరూ కూడా దీని మీద ఆదేశాలు ఇవ్వడం జరిగింది. డెఫినెట్లీ విల్ పార్టిసిపేట్. సార్, మీరు చెప్పడం జరిగింది మనకి 2047 స్వర్ణాంధ్రకి సంబంధించి. సార్, దీనిలో ఆరోగ్యాంధ్రకు యోగా అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రభుత్వం ఇంకా ఎటువంటి కార్యక్రమాలను చేపడుతుంది సార్? ఒకటేమో అసలు ఫస్ట్ యోగా గురించి మనం ప్రజల్లో అవేర్నెస్ బిల్డప్ చేయాలి. సో దాని తర్వాత వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే ఏర్పాటు చేయాలి. అందుకనే 1,40,000 మంది ట్రైనర్స్ ని మనం ట్రైన్ చేసి విలేజెస్ కి, వాళ్ళు అక్కడ ఉండేవాళ్లే, అంటే ఏదో ఒక్కరోజు వెళ్ళి వచ్చేవాళ్ళు కాదు. ఆ విలేజ్ లో ఎవరైతే విలేజ్ సెక్రటేరియట్, వార్డ్ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ ఉన్నారో, ఆ విలేజ్ లో యూత్ ఆల్రెడీ యోగా ప్రాక్టీస్ చేసే అలవాటు ఉందో వాళ్ళని ప్రతి విలేజ్ కి ఒక 10 మందిని మనం ట్రైన్ చేశాము. సో వాళ్ళు ఇప్పుడే కాకుండా ఫ్యూచర్ లో కూడా వాళ్ళు ఆ రకమైన కార్యక్రమాలు పెట్టుకుంటూ యోగా క్లబ్స్ లాగా ఫామ్ చేసి రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసేటట్టు వాళ్ళని మోటివేట్ చేస్తూ చేయాలనేది మన ఉద్దేశం. సో దీని వలన ఏంటంటే ఆటోమేటిక్ గా హెల్త్ పారామీటర్స్ ఇంప్రూవ్ అవుతాయి, అలాగే టెన్షన్ తగ్గుతుంది, అలాగే కొంచెం మానసికంగా కూడా బాగుంటుంది. సో దీన్ని ఒక కంటిన్యూస్, ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్ గా చేయాలనేది ముఖ్యమంత్రి గారి మెయిన్ ఉద్దేశం. సార్, ఈ ఏడాది 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం విశాఖపట్నంలో జరుగుతున్న నేపథ్యం ఏంటి? ఆ లొకేషన్ డీటెయిల్స్, ఆ వివరాలు సార్. 11వ ఇంటర్నేషనల్ యోగా డే అంటే 10 సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది కాబట్టి వైజాగ్ లో ఒక చక్కని ఎన్విరాన్మెంట్ లో మనం చేయాలి అనేది ఒక థాట్ ప్రాసెస్ గా ముఖ్యమంత్రి గారు ఆర్కే బీచ్ ని ఫైనలైజ్ చేశారు. అంటే ఆర్కే బీచ్ నుంచి ఆల్మోస్ట్ భీమిలి వరకు 26 కిలోమీటర్ల రోడ్డు ఉంది. ఆ రోడ్ అంతా ప్లస్ రోడ్డుకి ఒక సైడు సముద్రం ఉంటుంది, ఇంకో సైడు ల్యాండ్ సైడ్ ఉంటుంది. సో 2 సైడ్లు కూడా ఎంత వేకెంట్ ప్లేస్ ఉంటే గనక అంత వేకెంట్ ప్లేస్ లో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పార్టిసిపేట్ చేసేటట్టు ఆల్మోస్ట్ ఒక 3 లక్షల మంది వరకు అక్కడ పార్టిసిపేట్ చేసేటట్టు, ఇంకొక 2 లక్షల మంది డిఫరెంట్ వైజాగ్ సిటీలో డిఫరెంట్ ప్లేసుల్లో పార్టిసిపేట్ చేసేటట్టు సుమారు 5 లక్షల మంది పార్టిసిపేషన్ తో మన ఇంటర్నేషనల్ యోగా డే పెద్ద ఎత్తున జరపడానికి ప్లాన్ చేస్తున్నాము. టోటల్ గా అన్ని రకాల ఏర్పాట్లు, అంటే బేసిక్ గా దానికి సంబంధించిన ఏర్పాట్లు అన్ని కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. కలెక్టర్ ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సార్, మరి ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు హాజరవుతున్న నేపథ్యంలో మీరు ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు?
అంటే బేసిక్ గా ఆ రోజు వర్షం రాకూడదని కోరుకుంటాము. వర్షం లేకుండా అది ఫ్రీగా ఉంటే గనక ఆల్మోస్ట్ ఒకే సిటీలో 5 లక్షల మంది, ఒకే ప్రాంతంలో 3 లక్షల మందితో ఒక పెద్ద ఎత్తున ఆ 45 నిమిషాలు అందరూ కూడా ఒకే రకమైన కామన్ యోగా ప్రోటోకాల్ చేసేటట్టు మనం ప్లాన్ చేశాము. దురదృష్టవశాత్తు ఏదైనా గనక వర్షం గనక వచ్చే లెక్కన చిన్న చిన్న వర్షం అయితే గనక అక్కడే చేసేస్తుంది జరుగుతుంది. ప్రధానమంత్రి గారు కూడా చాలా యోగా మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చిన్న జల్లులైనా ఏం ప్రాబ్లం లేదు. బట్ హెవీ రెయిన్ వచ్చి అక్కడ రాని పరిస్థితి ఏదైనా ఉంటే గనక ఆల్టర్నేట్ లొకేషన్ గా ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో జర్మన్ హ్యాంగర్ పెట్టి కనీసం 15,000 మందితో యోగా కార్యక్రమం చేయాలని, దాన్ని రికార్డ్ చేయాలనేది మన ప్లాన్. సార్, ఆరోగ్య భారతం సాధించడంలో యోగా పాత్ర ఏ విధంగా ఉండబోతుందంటారు? అంటే మనందరికీ తెలిసిందే యోగా అనేది శారీరకంగా మానసికంగా కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. డిఫరెంట్ ఆసనాలు అంటే చాలా ఆసనాలు ఉంటాయి. బట్ ప్రజలకి ఈజీగా అర్థం కావాలి, ఈజీగా అందరినీ ఇన్వాల్వ్ చేయాలి, ముందే చాలా హై లెవెల్ ఆఫ్ యోగా ఆసనాలు గనక మొదలెడితే ప్రజలు అందులో పార్టిసిపేట్ చేయడానికి వెనకాడతారనే ఉద్దేశంతోనే టెక్నికల్ కమిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో చాలా డీటెయిల్డ్ గా డిస్కస్ చేసిన తర్వాత ఒక కామన్ యోగా ప్రోటోకాల్, ఎవరైనా ఈ ఆరోగ్యం కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా చేయగలిగిన ఆసనాలు, అంటే ముందు ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజెస్ కానీ, ఆసనాలు కానీ, అలాగే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ప్రాణాయామం కానీ, అలాగే మెడిటేషన్ కానీ. సో ఇదంతా కూడా ఒక క్యాప్సూల్ 45 నిమిషాల్లో జరిగేటట్టు ఒక క్యాప్సూల్ లాగా కామన్ యోగా ప్రోటోకాల్ ప్రకారం ఇచ్చారు. సో ఇది గనక చేయగలిగితే డెఫినెట్లీ ఆరోగ్యంలో హెల్త్ పారామీటర్స్ అన్ని కూడా బాగా ఇంప్రూవ్ అవుతాయి, బాడీ రెసిస్టెన్స్ పెరుగుతుంది, చక్కని ఆరోగ్యంతో ఉంటారు అనేది మనందరికీ తెలిసిన సత్యమే. సో దాన్ని ప్రజల్లో ఒక పాపులరైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సార్, కార్యక్రమంలో చివరగా వింటున్న మా శ్రోతలందరి కోసం యోగా ప్రయోజనాలు, అదేవిధంగా జీవన శైలిలో దాని ప్రాముఖ్యత గురించి మీ సందేశం సార్. ఆల్ ఇండియా రేడియో శ్రోతలందరికీ కూడా విజ్ఞప్తి, ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ఒక మంచి ఉద్దేశంతో యోగా కార్యక్రమాన్ని, మన భారతదేశం పుట్టినిల్లు, ఈ పర్టికులర్ ప్రాచీన వారసత్వం మనకొక్కళ్ళకే కాకుండా అందరికీ మన వారసత్వ సంపదని ఉచితంగా ఇచ్చి అందరికి కూడా యోగా మీద ప్రవేశం కలగ చేయాలని, వసుదైక కుటుంబం అని ప్రధానమంత్రి గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అంటే అందరం కూడా మనం వన్ ఎర్త్ అలాగే వన్ హెల్త్. ఇప్పుడు ఈ యోగా థీమ్ కూడా ఈ సంవత్సరం అంటే మనం ఈ భూగోళం మీద ఉన్న ప్రతి వాళ్ళ హెల్త్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఇది మనం ఒక ఇంటిగ్రేట్ చేసుకుంటూ అందరి హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి మనం ఏం కార్యక్రమాలు చేస్తున్నాం అనేది ముఖ్యంగా చేయాలి. కాబట్టి ఇది పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రధానమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో, మీరందరూ కూడా ఈ కార్యక్రమం యొక్క ఉపయోగాలు తెలుసుకొని కామన్ యోగా ప్రోటోకాల్ చాలా సింపుల్ గా మనం ఈ ఎక్సర్సైజెస్ చేయొచ్చు. అది రెగ్యులర్ గా అలవాటు చేసుకుంటే గనక మన జీవన ప్రమాణం అలాగే మనం క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ యోగాని ఒక వే ఆఫ్ లైఫ్ గా మన జీవనంలో ఒక భాగంగా చేసుకుని చక్కని ఆరోగ్యంతో హ్యాపీగా ఉండాలని, ఆ రకంగా మన ప్రొడక్టివిటీ పెరగాలి, అలాగే మన ఆదాయం పెరగాలి, అలాగే మన టోటల్ గా మనం చూస్తే గనక ఒక హ్యాపీ, హెల్దీ, వెల్దీ ఆంధ్రప్రదేశ్ మనం కోరుకుంటున్నాం. సో అందులో మనందరం భాగస్వామ్యులు అవుదాం. అందరినీ కూడా యోగాంధ్ర కార్యక్రమంలో ఈ నెల రోజులు ప్రాక్టీస్ చేయడమే కాకుండా తర్వాత కూడా ఒక వే ఆఫ్ లైఫ్ గా ప్రతిరోజు ప్రాక్టీస్ చేసే అలవాటు చేసుకోవాలని, పెద్ద ఎత్తున 21వ తారీఖున మీ గ్రామాల్లో, మీ వార్డ్స్ లో పెద్ద ఎత్తున ఎక్కడైతే ప్రతి వార్డ్ లోను, ప్రతి గ్రామంలోను, ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లోను కూడా మనకి జరుగుతుంది. ఇది మీ సమయాన్ని బట్టి మీ నియరెస్ట్ ప్లేసుల్లో కంపల్సరీగా ఆ రోజు 7 గంటల నుంచి, ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు ప్రధానమంత్రి గారితో పాటు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఆల్మోస్ట్ మన రాష్ట్రంలో కనీసం 2 కోట్ల మంది అందరం కలిసి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశామనే ఒక చక్కని రికార్డు మనం సాధిద్దాము. సో మీ అందరినీ కూడా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. సార్, ఈరోజు యోగాంధ్ర 2025కు సంబంధించి పూర్తి సమాచారం మా శ్రోతలకు అందించినందుకు మీకు ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. ఇంతవరకు యోగాంధ్ర 2025 గురించి ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని మీరు విన్నారు. అతిథి శ్రీ ఎంటి కృష్ణబాబు గారు, ఐఏఎస్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి. పరిచయకర్త రావుల సాయి గిరీష్. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.